అది దాని మీద మనం కామెంట్ చేయలేం. గతంలో ఇక్కడ నుండి ఏజెన్సీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద క్లియర్ కట్గా కోర్టుకి ఏమేమి సమర్పించాలో అన్ని సమర్పించడం జరిగింది. కానీ ఈ పర్టికులర్ కేసులో ఆదాని అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కేసులో తొందరలోనే అంటే తదాస్తు దేవతలు ఉంటారు, అందరూ రాష్ట్ర ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో అదే జరుగుతుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తాడు అంటున్నారు. ఎక్కడి నుంచి దాదాపు 16 నెలలు ఉండొచ్చారో అక్కడికే వెళ్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్ని ఏడిపించి వాళ్ళని దాదాపు రాక్షస ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి శాపాలు ఈ రూపంలో తగులుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇది మంచిది కాదు. అధికారం ఉంటే, అధికార పార్టీ ముఖ్యమంత్రి ఉంటే ప్రజలు బాగుపడాలి, కానీ నువ్వు బాగుపడి ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నష్టపోయింది, అప్పులు పాలైపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది, ప్రజలకు అందాల్సినటువంటి బెనిఫిట్స్ అందలేదు. నువ్వు నీ పక్కన కొందరు ఒక 3.5 కోట్రి సొంత చెల్లెలకు కూడా న్యాయం చేయలేదు, తల్లికి కూడా న్యాయం చేయలేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత డబ్బు మీద ఆశ? ఇది నేను అడిగేది కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు నిన్ను. ఎందుకు మమ్మల్ని ఎందుకు నట్టేయటం ఉంచావు? నీకు అధికారం ఇచ్చింది నువ్వు బాగుపడి నువ్వు అమెరికాలో ఆస్తులు సంపాదించుకొని నువ్వు విదేశాల ఆస్తులు కూడబెట్టుకోవాలని కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు అధికారం ఇచ్చింది 2019లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని నువ్వు చేస్తావని చెప్పి అప్పుడు ఏం చెప్పావు? నువ్వు నేను ఉన్నాను, నేను విన్నాను అన్నావే. నువ్వు ఉన్నావు దేనికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి. నువ్వు విన్నావు ఎక్కడెక్కడ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి దాన్ని విని తద్వారా నువ్వు చేసావని చెప్పి ఒక ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నువ్వు కోటీశ్వరుడు అయినావని చెప్పి ఈరోజు మేమందరం భావిస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం పరిపాలన ఒక కేస్ స్టడీకి తీసుకోవాలి, ఒక కేస్ స్టడీకి తీసుకోవాలి. రేపు నాకు తెలిసి పోలీస్ అకాడమీలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో ఒక కేస్ స్టడీకి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన నమ్ముకునేటువంటి పోలీస్ అధికారులు దాదాపు మొన్న 3, నిన్న ఒకరు, ఆయన విజయపాల్ గారు అనుకుంటా, మొత్తం ఇప్పటికీ 4 అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులు, ఇద్దరు సీతారామంజనేయులు గారు ఉన్నారు, విశాల్ గున్ని సీనియర్ ఐజీ అండ్ నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని అధికారులు మునిగిపోయారు, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా మార్చుకున్నాడు. కేవలం డబ్బు డబ్బు డబ్బు. ఏదో సినిమా ఉందని ఒకసారి నేను చూసినాను, ఆయనకి డబ్బు తప్ప ఏం కనపడదు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి కల్లో కానీ డే అండ్ నైట్ డబ్బు కోసమే పనిచేసాడు తప్ప ప్రజల కోసం పనిచేయలేదని చెప్పి నేను భావిస్తున్నా. తొందరలోనే దీని మీద సివియర్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. దీని నుంచి ఎట్టి పరిస్థితులు తప్పించుకునే అవకాశం లేదు. బీజేపీ కూడా సీరియస్గానే ఉందా ఈ విషయంలో? ఖచ్చితంగానే బీజేపీ ఎందుకు లేదన్నా సీరియస్గా, తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే కదా. అంటే నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ కాస్త మోడీ గారిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి కదా, అందుకని దీని విషయంలో పట్టుబడితే మళ్ళీ